ऐसा लोग मुझे क्या कहेंगे, और लोग अब मैं सही काम पे हूँ, सही ड्रेस कोड पे हूँ, लोग मुझे क्या। वही है जिसके लिए अपना సమస్య కన్నా సంకల్పం పెద్దగా ఉండాలి. సమస్య అన్నట్టు ఉన్నది. మనం పుట్టక ముందే మనతో సమస్య ముందు పుట్టినాక మనం మళ్ళీ పుట్టినాం. సమస్య ముందు పుట్టింది, మళ్ళీ మనం పుట్టినాం. కానీ దానికన్నా పెద్దది మనకు సంకల్పం ఉండాలి. మన సంకల్పం ఉండాలా, మన సమస్య అనేది చిన్నగా అయిపోవాలి. అప్పుడు మనం ఏదైనా ఒకటి చేయగలుగుతాం. కానీ సంకల్పం చిన్నది, సమస్య పెద్దది ఉంటే ఏ మనిషి కూడా ఏమీ చేయలేడు. అలానే ఇప్పుడు ఇక్కడ ఎందుకు రాలేవంటే సమస్యలు చెప్తున్నారు. అరే నువ్వు ట్రైనింగ్ అవ్వబోయి 6 నెలలు మనం ఖచ్చితంగా సార్కు చెప్పినాం వస్తామని, నువ్వు ఎందుకు వస్తలేవు? సమస్యలు చెప్తున్నాడు. సమస్యలు ఉన్న తాట సంకల్పం ఉన్నదా? లేదు. అదే ఉన్నది. సార్ ఒకటే అంటున్నాడు, మీ సమస్యలు 100 ఉండొచ్చు, ఆ సమస్యలు పక్కకు పెట్టేసి సంకల్పం తీసుకొని ఇక్కడ రాండి అని చెప్పింది. కానీ మనం ఏం చేస్తున్నాం? సంకల్పం పక్కకు పెట్టేసి సమస్యలు పట్టుకొని తిరుగుతున్నాం. ఇంకా అంటారు మాది రాయల్టీ ఎప్పుడు అవుతుంది, మాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి, మాకు టెక్నికల్ ఎప్పుడు వస్తాయి, మీకైతే వస్తున్నాయి. సార్ మేము ఇమాందార్తోనే అంటున్నాం, మేము ఒక్కరోజు కూడా తప్పించుకోలేం, మేము ఒక్కరోజు కూడా ఏంటంటే చెప్పలేం. ఆర్సీఎం ఎప్పుడైతే నెత్తిలో వచ్చిందో అప్పటి నుంచి నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాం. కానీ సమస్యలు చెప్తారు, సంకల్పం తీసుకోరు. ఏమైందంటే సమస్య, ఏమైందంటే సమస్య, ఏమైందంటే సమస్య. అరే సమస్య 100 సంవత్సరాల నుంచి తాతకు కూడా సమస్య ఉండే, మీ నాన్నకు కూడా సమస్య ఉండే, మీకు కూడా సమస్య ఉన్నది. మీరు సంకల్పమే తీసుకుంటలేరైతే మీ జిందగీలా మీరు మార్పు ఎప్పుడు వస్తారు?